అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2025 సంవత్సరము సెప్టెంబర్ మాసము 28వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము. జీవించి దినములు పొడిగించబడి ఉండును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2 మరియు 3 వచనం యందు, నీకు మేలు కలుగునట్లు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. బైబిల్ గ్రంథం నందు 10 ఆజ్ఞలు ఉన్నాయి. అందులో 4 ఆజ్ఞలు మనుషునికి దేవునికి మధ్య గల సంబంధమును గూర్చినది. ఆ తరువాత 6 ఆజ్ఞలు మనుషులకు ఒకరి పట్ల ఒకరికి మధ్య గల సంబంధం. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ మాత్రమే వాగ్దానంతో కూడిన ఆజ్ఞయే ఉన్నది. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించవలెను అను వాగ్దానముతో గల ఆజ్ఞను నెరవేర్చుచున్నప్పుడు భూమి మీద మీకు మేలు కలుగును. ఇది ప్రభు యొక్క వాగ్దానము. మనకు లోక ప్రకారమైన తండ్రి కలడు, అదే సమయం నందు ఆత్మ సంబంధమైన తండ్రులను కలరు. అనేక మంది దైవ సేవకులు తండ్రి యొక్క ప్రేమతో బహు చక్కని ఆలోచనలు చెప్పి మన కొరకు భారముతో ప్రార్థించుచున్నారు. ఎలీషాకు ఆత్మీయ తండ్రిగా ఏలియా ఉండెను. ఏలియా కొనిపోబడుచున్నప్పుడు ఎలీషా, నా తండ్రి ఇజ్రాయెల్ వారికి రథమును రౌతునై ఉంటివే అని విలపించి ఏడ్చెను. ఏలియా ఎలీషాకు ఆత్మీయ తండ్రి. ఇదే విధముగా దావీదునకు సమూయేలు ఆత్మీయ తండ్రిగా ఉండెను. పలు సమయముల యందు దావీదు రహస్యముగా వచ్చి సమూయేలు ప్రవక్త వద్ద ఆలోచనను పొందుకొని వెళ్ళుట అలవాటై ఉండెను. తిమోతికి అపోస్తలుడైన పౌలు ఆత్మీయ తండ్రిగా ఉండెను. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాయిచున్నప్పుడల్లా, విశ్వాసం బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది అని వ్రాసాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. అంత మాత్రమే కాదు, తిమోతిని గూర్చి ఆయన సాక్ష్యం ఇచ్చి, అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చెయ్యునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను అని కొనియాడాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. లోక ప్రకారమైన తండ్రినైనను ఆత్మీయ తండ్రినైనను వారిని గణపరచుడి, వారి మాటలకు లోబడి నడువుడి. అంత మాత్రమే కాదు, మనకు పరమ తండ్రి అయిన తండ్రి, నా కుమారుడా నీవు ఆలకించుము, నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగదువు అని చెప్పుచున్నాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనము. దీర్ఘకాలము సమృద్ధిగా జీవించుటకు ప్రభునకు చెవియొగ్గడి. దేవుని యొక్క మాటల చొప్పున నడుచుచున్నప్పుడు మీ కొరకు లెక్కించలేని ఆశీర్వాదములు కనిపెడుచున్నాయి. ఆ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నది. ప్రభు యొక్క వచనమును విశ్వసించి దాని ప్రకారము నడుచుచున్న వారికి నిత్య జీవము కలదు. అంత మాత్రమే కాదు, ప్రభు యొక్క నామమునందు కూడాను ఆయుష్ పెరుగును. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతనిని ఉన్నత ఆశయం నందు ఉంచేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతికి చూపించేదను. 91 కీర్తన 14 మరియు 16 వచనం. దేవుని బిడ్డలారా, లేఖన గ్రంథము చూపించు విధానములను వెంబడించి మంచి సౌఖ్యమును బలముతో శరీరమునందు ఆరోగ్యముతోను ప్రాణమునందు సంతోషముతోను దీర్ఘకాలము జీవించుడి. నేటి ధ్యానమునకై, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. నేటి వేద పఠనము యెషయా గ్రంథము 5 మరియు 6 అధ్యాయములు. సాయంత్రము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ప్రభు ఈ పునరుద్ధానపు నందు మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.